16వ రోజు స్త్రీయే వెలుగులో నీ అంతరాత్మకు, దైవానికి, మానవజాతి సంక్షేమానికి, ఔన్నత్యానికి కట్టుబడి ఉండు. ఇది 5వ పాఠం. వాటి పట్ల సత్యసంధతతో, నిబద్ధతతో వ్యవహరించు. మానవజాతి అత్యున్నత ఔన్నత్యం పట్ల, హృదయం పట్ల నిబద్ధత లేనట్లయితే నువ్వు సత్యసంధతతో ఉండలేవు. వంచన మిగిలే ఉంటుంది. నువ్వు నీ పాఠాలను నేర్చుకొని అనుసరిస్తే దైవం నీతోనే ఉంటుంది. బలహీనులను, రోగులను రక్షించటం కోసం నువ్వు దృఢంగా, ధైర్యంగా, నిర్భయంగా ఉండాలి అన్నది 6వ పాఠం. అంతేకాదు, నూతన ప్రపంచం కోసం పాటుపడే వారికి తోడ్పడటం. నీకోసం ఎన్ని మంచి పనులు ఎదురు చూస్తున్నాయో చూడు. నా చిన్ని తండ్రి లేదా తల్లి, నువ్వు సృజనాత్మకతతో ఉండు. నీతో పాటు ఉన్నత తలాల నుండి ఉత్తేజాన్ని, మానవ జీవితంలో గొప్ప సమ్మేళనాన్ని తీసుకువస్తావు. ఇది నీ 7వ పాఠం. ఇవన్నీ నేను రోజు మళ్ళీ చెప్తూ ఉంటాను. నిన్ను వదిలి వెళ్లేదాకా చెప్తాను. ఈ విధంగా తల్లి తన గర్భంలోని బిడ్డకు నేర్పాలి. తల్లి గర్భమే సంపూర్ణమైన పాఠశాల. తల్లి జీవితము, ఆలోచనలే దార్శనికత. తల్లి జీవితమే పరమ గురువు. మాతృత్వం అనేది బిడ్డకు జన్మనివ్వటంగా అర్థం చేసుకోబడింది. కానీ ఇది సత్యం కాదు. ఒక తల్లి బిడ్డ భౌతిక శరీరానికి మాత్రమే జన్మనివ్వదు. బిడ్డ అనుభూతిక, మానసిక, ఆధ్యాత్మిక శరీరాలకు కూడా జన్మనిస్తుంది. నిజమైన తల్లి బిడ్డ శరీరంతో పాటు వాని దార్శనికతకు కూడా జన్మనిస్తుంది. బిడ్డ ఎదిగిన తర్వాత ఆ మార్గంలో నడుస్తుంది. ఇక 2వ ప్రతిజ్ఞ, మేము ప్రపంచ స్త్రీలంతా ప్రపంచంలోని నేరాల సంఖ్యను సాధ్యమైనంత తగ్గిస్తామనే చిత్తశుద్ధితో, సమగ్రతతో ప్రతిజ్ఞ చేస్తున్నాము. బిడ్డ పాఠశాలకు వెళ్లి క్రమంగా సమాజంలో ప్రవేశించినప్పుడు కూడా తల్లి వానిని గమనిస్తూనే ఉండాలి. వాడిని వేరుగా పిలిచి నీ పద్ధతి, ప్రవర్తన, భార్యాబిడ్డలతో వ్యవహరించే తీరు, డబ్బు సంపాదిస్తున్న మార్గము సరియైనవి కావు. నీ జీవిత విధానాన్ని దృఢపరుచుకోమని చెప్పగలగాలి. తల్లులు ఈ విధంగా నిలబడితే మనం భిన్న ప్రపంచాన్ని దర్శిస్తాం. నిజమైన స్త్రీ తన పిల్లలను అనుసరిస్తుంది. ఆమె వాళ్ళ జీవితానికి ప్రణాళికను ఏర్పరచదు. వాళ్ళ జీవితాన్ని పాలించదు. వాళ్ళ మీద తన అభిప్రాయాలను రుద్దదు. ఆమె వారిని నిజాయితీ, సత్ప్రవర్తన, మంచితనం, సౌందర్యం, స్వచ్ఛత, త్యాగాల వైపు ఉత్తేజపరుస్తుంది. అంతే. అతను సరియైన మార్గంలో లేకపోతే ఆమె తన మాటలతో వాడి దారి మళ్లిస్తుంది. అతని దుష్ట చేష్టలను ఆమె ఒప్పుకోబోదని తెలియజేస్తుంది. 3వ ప్రతిజ్ఞ ఈ విధంగా ఉండాలి. మేము ప్రపంచ స్త్రీలందరము మా పిల్లలను, భర్తలను, అన్నదమ్ములను హుందాగా, గౌరవంగా, ఏకత్వంతో, సత్యసంధతతో, క్షమ, కరుణ, మానవజాతి పురోభివృద్ధి పట్ల ఆకాంక్షలతో వ్యవహరించేటట్లు ఉత్తేజింపచేస్తామని చిత్తశుద్ధితో, నిజాయితీగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రతి బాధ్యతాయుతమైన పురుషుని వెనుక, అతను రాష్ట్రపతి కానివ్వండి, శాస్త్రవేత్త కానివ్వండి, ఎవరైనా సరే, వారి వెనుక కరుణ, సహనం, హుందాగా వ్యవహరించడంలో వెన్నుదన్నుగా ఉండే ఒక స్త్రీ, తల్లో, చెల్లో, భార్యో ఉంటారు. ఆధునిక కాలపు స్త్రీ పురుషులందరూ ఆనందం, ఐక్యత, సౌందర్యం, ఏకత్వాలతో విలసిల్లటానికి తమ పరిధిని విస్తరింప చేసుకోవాలి. 4వ ప్రతిజ్ఞ, మా పిల్లలు రోగులను, బలహీనులను ఎంత కష్టమైనా సరే రక్షించటానికి, వారిలో స్వార్థం, పోటీతత్వం, వంచన బదులు సేవ, త్యాగం అలవర్చుకోవటానికి పాటుపడతాము. ఇక 5వ ప్రతిజ్ఞ, మేమందరం బాగా చదువుకొని ఉన్నత స్థానాలను అలంకరించి ఈ కింద చెప్పిన సూత్రాలపై ఆధారపడిన నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటాం. మనుషుల కుమారులందరూ ఒకటే. ఈ గ్రహం ఒక సజీవ చైతన్యం. దానిని కాలుష్యం నుండి రక్షించాలి. ప్రపంచ సమస్యలు యుద్ధంతో కాక ఆత్మ చైతన్యంతో పరిష్కరింపబడాలి. ప్రపంచంలోని పిల్లలందరికీ మానవ జాతి ఒక్కటేనని తెలపాలి. సరియైన మానవ సంబంధాలు, నమ్మకం పంచుకోవటం అలవాటు చేయాలి. ఈ 5 సూత్రాలు, ప్రతిజ్ఞలను ఆయుధాలుగా చేసుకొని స్త్రీలు ఐక్యత, పవిత్రత, సౌందర్యం, సృజనాత్మకత ఉన్న వ్యక్తులను సృష్టిస్తారు. వివిధ జాతులు, తెగలు, నమ్మకాలకు చెందిన స్త్రీలు
తమ స్వహస్తాలతో పరిణామ సోపానాలు నిర్మిస్తారు. ఇంకెంత మాత్రమూ ఆలస్యం లేదు. సమాన హక్కుల్ని వ్యతిరేకించే వారిని 2 రకాల వాళ్ళను చూస్తాం. మొదటిది సనాతన సంప్రదాయాలను ధిక్కరించకూడదు అనుకునేవాళ్ళు. రెండవది గతం పట్ల కోపం, ప్రతి దానిలోనూ తనకే ఆధిపత్యం కావాలనుకునేవాళ్ళు. ఈ 2 రకాల స్త్రీలు పరిణామం నుండి దూరంగా ఉంటారు. గతం తప్పులను భవిష్యత్తులోకి ఈడ్చుకురావటం, జరిగిపోయిన విషయాలను ఇప్పటి జీవితానికి అన్వయించటం, జీవితపు సచేతనకు అడ్డంకులను సృష్టించటం అనుమతించబడదు. సమాన హక్కుల ప్రతిజ్ఞను సంపూర్ణ హక్కులుగా పిలిస్తే బాగుంటుంది. సంపూర్ణ సమాన హక్కులు మూర్ఖ ఆచారాల నుండి, వెక్కిరింతలు, వెకిలితనాల నుండి, వంచన నుండి, బూజు పట్టిన వ్యవహార సరళి నుండి రక్షిస్తాయి. అయితే అది పరిణామం గురించి ఆలోచనలు మొదలవ్వక ముందే జీవితం ప్రారంభంలోనే మొదలవ్వాలి. ప్రస్తుత స్త్రీల్లో చాలా మంది సమాన హక్కుల ప్రాధాన్యతను అర్థం చేసుకున్నారని మనం గ్రహిస్తున్నాం. ఇది ప్రపంచమంతా ప్రతిబింబించాలి. పిల్లలు, విద్య. నవీన యుగపు విద్య పరిణామాల గురించి కాక కారణాలతో ఎక్కువగా వ్యవహరిస్తోంది. పాత విద్యా విధానం కారణాల గురించి పూర్తిగా వదిలివేసి పరిణామాల గురించే వ్యవహరిస్తుంది. ఉదాహరణకు చరిత్ర పుస్తకాలు చూడండి. విషయాలను బాహ్యం నుంచే వివరిస్తాయి, పరిణామాలు తెలుపుతాయి. కానీ లోపల ప్రగాఢంగా ఉన్న మానసిక ఆధ్యాత్మిక కారణాలు తెలుపవు. పాత పాఠశాలలో మనం మతానికి చెందినవో దేశానికి చెందినవో ప్రశ్న జవాబులను బట్టి పట్టేవాళ్ళం, నేర్చుకునేవాళ్ళం. కానీ కొత్త విద్యా విధానంలో మనం స్వీయ వాస్తవీకరణను, ఆలోచనను, సృజనాత్మకతను నేర్చుకుంటాం. తల్లిదండ్రులను అనుకరించకుండా తామే స్వయంగా ఎంచుకొని విచక్షణ నేర్చుకోవటం, అంతే గుర్తుపెట్టుకోవటం కాక ఆలోచించటం. బిడ్డ ఒక ప్రతిబింబంలాగా కాక తనకు తానే ప్రభావం మూలంగా మారుతాడు. పిల్లలు మానసిక వయసును బట్టి వాళ్లకు విద్య ప్రారంభించాలి. వయసుకు తగిన సరియైన మోతాదులో అందించకపోతే సమస్యలు తలెత్తుతాయి. నిరంతరం స్థాయి సరిచూసుకుంటే ఎక్కువ కష్టపడకుండానే విద్య నేర్పించవచ్చు. 2 సంవత్సరాల వయసులో భాషా పాఠాల జోలికి వెళ్లకుండానే మాట్లాడడం నేర్చుకుంటారు. ఉదాహరణలు, ఆటలు, పరిశీలనల ద్వారా నేర్చుకోవటం జరుగుతుంది. మరి ఎక్కువసార్లు మళ్లీ వల్లెవేయించి బట్టి పట్టిస్తే మెదడు కణాలకు ఒత్తిడి కలిగి పిల్లల్లో మానసిక నమూనాలు సృష్టిస్తాయి. వాళ్ళు తమ ఇష్టం లేకుండానే ఈ నమూనాలను, జ్ఞాపకాలను నిలిపి ఉంచుకుంటారు. ఆ విధంగా నేర్పటం వాళ్లపై బలవంతంగా రుద్దటం వంటిది. దాని ఫలితం తరువాతి కాలంలో నిర్లక్ష్యము, తిరస్కారాల రూపంలో మనం ఎదుర్కొంటాము. వాళ్ళు పరస్పరం సహకరించుకొని గౌరవించుకోవటం, తమ శరీరాలను, ఉద్వేగాలను, మనసులను, మాటలను అదుపులో ఉంచుకోవటం నేర్చుకోవటానికి వీలైన ఆటలను, ప్రణాళికలను సృష్టించే ప్రయత్నం చేయాలి. పిల్లలకు కృషి చేయటం, ఆకాంక్షించటం, సేవ ఇవన్నీ ఇష్టం. వాళ్ళు స్వీయ క్రమశిక్షణను ఇష్టపడతారు. వాళ్లలో కొందరు ఆ విధంగా లేకపోయినా అలా ఉండే పరిస్థితులను పెద్దలు కల్పించి నేర్పాలి. వాళ్లల్లో కొన్ని సాధనలు చేయవచ్చు. కొన్ని గంటల సేపు మౌనం, ఒక పూట భోజనం చేయకపోవటం, రోజంతా ఉల్లాసంగా ఉండటం, ప్రతికూలమైన మాటలు మాట్లాడకపోవటం, ప్రతికూల భావాలను ప్రదర్శించకపోవటం, నిశ్చలంగా ఉండటం, వాళ్ళ భవిష్యత్తు విద్యలో ఏకాగ్రతకు దోహదం చేసే వివిధ ఆటలాడటం నేర్పవచ్చు. ఆటపాటల ద్వారా విద్య నేర్పవచ్చు. మనం ఎంతో నేర్పుగా పాఠశాల నుండి మతానికి వేరు చేశాము. కానీ మనం జీవిత విధానం ద్వారాను, అనుబంధాల నుండి వాళ్లకు ఆదర్శాలు నేర్పటంలో విఫలమయ్యాం. పాఠశాలలో లేనిది ఇదే. ఉపాధ్యాయుని జీవితం ధార్మిక, ఆధ్యాత్మిక విజయాలకు ప్రతీకగా ఉండాలి. మనం మతం లేక విఫలం అవ్వలేదు, సరియైన సజీవ ఉదాహరణ లేక విఫలమయ్యాం. పిల్లలకు ప్రకృతి సౌందర్యాన్ని, జంతువుల్ని, అందమైన పూల తోటలను, చెట్లను, కళాత్మక విషయాలను, మానవ జాతికి గొప్ప సేవ చేసిన వాళ్లను చూపి వాళ్ళ గురించి తెలియచేయటం ద్వారా వారి ఆధ్యాత్మిక స్థాయిని పెంపొందించవచ్చు.
వారికి మానవజాతి ఏకత్వం గురించి, వసుదైక కుటుంబం గురించి, సేవా తత్పరత గురించి తెలియజేసి వారికి ఇష్టమైన విధంగా వ్యాపించే స్వేచ్ఛను ఇవ్వాలి. వారి అభిరుచికి భిన్నంగా మనం నిర్దేశిస్తే వాళ్ళు తమ లక్ష్యాన్ని చేరటంలో సఫలత చెందలేరు. ఉపాధ్యులు తమ అర్ధరహితమైన విశ్వాసాల నుండి, రాజకీయాల నుండి బయటపడి రాబోయే కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మానవజాతి ఒక్కటే అన్న ఆలోచనను పెంపొందించుకోవాలి. నూతనంగా భూమి మీదకు వచ్చిన పిల్లల్లో కొంతమంది ఈ భావంతో ఉన్నారు. వాళ్ళు పాత సంగతులు, విషయాలతో ప్రభావితం కాని నూతన ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నారు. అది కష్టసాధ్యమైన విషయమే. అయినా నూతన కాలానికి ఇది ఒక్కటే మార్గము. మతాలు, పాఠశాలలు భవిష్యత్తు కోసం ప్రణాళిక వేయకుండా, మానవ జాతి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా గతాన్ని మోసుకు తిరగటం ఎంతో దురదృష్టకరం. నిరక్షరాస్యులు, పేదరికంలో ఉన్న వారి పిల్లల విద్యకు ధనవంతులు సహాయం చేయాలి. వాళ్ళు స్థిరపడిన తరువాత తమ వంటి పిల్లలకు సహాయం కేటాయించడం ద్వారా ఆ రుణం తీర్చాలి. పిల్లలంతా తీరిక లేకుండా పనుల్లో నిమగ్నమై ఉండేటట్లు చూడాలి. పని చెయ్యని వారు, సమాజంలో వ్యర్థమైన వారిని పిల్లలకు చెప్పాలి. మనిషి శక్తికి మూలం. ఆ శక్తి వృధా చేయకూడదు, ఉపయోగించబడాలి. ఒక వేసవి సెలవుల్లో మా నగరంలో 2000 మంది పాఠశాల విద్యార్థులతో చెట్లను నాటించడం, వంతెన నిర్మించటం, రోడ్లు వేయించటం నాకిప్పటికీ గుర్తే. మగపిల్లలు 10 సంవత్సరాల వయసులో చదువుకుంటూనే తండ్రితో కానీ, బంధువులతో కానీ పనికి వెళ్లటం అలవాటు చేసుకోవాలి. వాళ్ళ వృత్తులు, వ్యాపార పట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. ఆడపిల్లలు ఇష్టమైతే చదువుకుంటూ, లేనట్లయితే లలిత కళల్లో ప్రావీణ్యం సంపాదించాలి. చదువు మీద ఆసక్తి లేని పిల్లలు, ఆడ మగ ఎవరైనా సరే, వారిపై చదువును బలవంతంగా రుద్దకూడదు. మంచి స్థాయి కోసమో, ఉన్నత విద్య గౌరవమనో, ఇష్టం లేకపోయినా చదువే జీవితమని అనకూడదు. బలవంతపు చదువు పిల్లల సహజ వికాసాన్ని ఆపివేసి జీవితాంతము నేర్చుకోవటం పట్ల తిరస్కారానికి గురి చేస్తుంది. పిల్లలు ఆసక్తితో జ్ఞానం కోసం ఉన్నత విద్యను అభ్యసించాలి, కానీ ధన సంపాదన కోసమో, హోదా కోసమో కాదు. బిడ్డ కూడా ఒక వ్యక్తే. చదువుకోవాలా వద్దా అన్నది నిర్ణయించుకోవటం అతని స్వేచ్ఛ, ఇచ్ఛ మీదే ఆధారపడి ఉండాలి. క్రమానుగత విద్య కాలక్రమంలో కొంతమందిని ఒక స్థాయికి చేరిస్తే మిగిలిన వారిని మరబొమ్మలుగా, యంత్రాలుగా మార్చవచ్చు. స్వేచ్ఛ విద్యల్లో పిల్లలు తమ స్వీయ ఆలోచన విధానాన్ని కలిగి ఉండి సొంత మార్గదర్శకత్వంలో కొన్ని సిద్ధాంతాలు, విలువల పట్ల తమ ధోరణులు, నమ్మకాలతో ఎదుగుతారు. నిర్బంధ విద్య వ్యక్తిలోని వ్యక్తిత్వాన్ని లోపింపజేసి గుంపులో గోవిందగా తయారు చేస్తుంది. ఆసక్తి గమ్యానికి చుక్కాని, గమ్యాన్ని అతిక్రమించకూడదు. నిర్బంధ విద్య ఆత్మ అభివృద్ధి చెందటానికి ముందే మనసును అభివృద్ధి చెందిస్తుంది. అది మనుషులకు సేవ చేయటానికి బదులుగా వంచటానికి దారితీస్తుంది. జీవితంలో ప్రతి వ్యక్తి చైతన్యాన్ని వ్యాప్తి చెందించుకోవాలి. పాఠశాల దానికి వేదిక మారాలి. పిల్లలను సహజ సిద్ధంగా వికసించనివ్వాలి. అలా కానట్లయితే వారు వినాశకారులుగా మారుతారు. బిడ్డ మౌలిక తత్వము, వ్యక్తిత్వము ప్రకృతి అతనికి ఇచ్చిన మనోహరమైన వరాలు. వాటిని కోల్పోయే పని చేయకూడదు. వ్యక్తి సంపద పవిత్రమైనది. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా పోగొట్టుకున్నా దాన్నెవ్వరూ అంటుకోకుండా నెల రోజుల తర్వాతైనా అక్కడే ఉండటం కొన్ని చోట్ల ఇప్పటికీ జరుగుతోంది. అక్కడ ఆ విధంగా ఎలా ఉండగలుగుతున్నారు అని నేను మా ఉపాధ్యాయుని అడిగాను. దానికి ఆయన అనేక కారణాలు చెప్పారు. దురాశను సహించకపోవటం, ఏ రకమైన వంచనైనా నిరోధించటం, ఉన్నత విద్య అంటే డిగ్రీలు, సంపదల కంటే హృదయగత లక్షణాలకు ప్రాధాన్యతనివ్వటం, కుటుంబ జీవితానికి ధార్మికత పునాదిగా ఉండటం, తల్లులు పిల్లలకు కుటుంబ గౌరవాన్ని నేర్పటం, భవిష్యత్తులో సమస్యలు తలెత్తనే విధంగా నాయకులను ఎన్నుకోవటం మొదలైనవి.